మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే గుణమిన్న అని చెప్పేసి ఒక నానుడు మత ఉంది. దాన్ని మాటల్లో కాకుండా చేతులు చేస్తున్నారు హైదరాబాద్ చెందిన స్ట్రీట్ కార్ సంస్థ బాధ్యులు. నలుగురితోని ప్రారంభమైన ఆ స్ట్రీట్ కార్ సంస్థ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మందితో తమ సంస్థని మొత్తం విస్తరించారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఒక ఫోన్ చేయండి, మేము వచ్చి మేము ఆదుకుంటాం. ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే మాకు దగ్గరగా మేము చేరుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు ఆ బాధ్యులు. ప్రస్తుతానికి వాళ్ళు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇస్లామాబాద్ తండాలో ఇవాళ అంటే సుమారు 3 లక్షల రూపాయలతో ఇచ్చినటువంటి ఒక వాటర్ ప్లాంట్. ఎందుకంటే మారుమూల గ్రామ ప్రాంతాల్లో తండాల్లో కూడా వాళ్ళు బావునీరు తాగుతున్నారు, అంటే చేదు నీరు తాగుతున్నారు, అనారోగ్యం పాడుతుందని ఒక చిన్న తెలుసుకున్న ఒక సంస్థ బాధ్యులు మా దగ్గరికి వచ్చి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి వారికి మినరల్ వాటర్ తాగుటూ అందజేస్తున్నారు. అసలు ఏంటి అసలు వీళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, హైదరాబాద్ నుంచి చదువుకునే విద్యార్థులు ఈ దశకు ఎందుకు వచ్చారు అని ఒక వాళ్ళ మాటలు అడిగి తెలుసు ప్రయత్నం ఇద్దాం. చెప్పండి, అసలు ఏంటి, అసలు మీ ఉద్దేశం ఏంటి, స్ట్రీట్ కార్ సంస్థ అసలు మెయిన్ ఇది స్ట్రీట్ కార్ అనే స్వచ్ఛంద సంస్థ. ఇది 2009 స్టార్ట్ చేయబడిందండి. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడైతే వాళ్ళకి ఒక కాలేజ్ లో ఒక చిన్న క్లబ్ గా స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు రోడ్ మీద ఉన్న ఎవరైతే ఇల్లు లేని వాళ్ళని చూసి వాళ్ళకి ఫస్ట్ ఒక బ్లాంకెట్స్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. బట్ ఎప్పుడైతే అక్కడ మంచి రెస్పాన్స్ రావడం స్టార్ట్ చేసిన నిజమైన యొక్క సమాజంలో ఏదో మార్పు తీసుకురావాలని వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అట్లా ముందు వేరే వేరే కాలేజెస్ లో కూడా కొలాబరేట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు మా స్వచ్ఛంద సంస్థ 16 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లోనే 50 కాలేజీలో మా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క అది కాకుండా తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇప్పుడు నేషనల్ లెవెల్లో మా స్వచ్ఛంద సంస్థ మొత్తం విస్తరింపజేయండి. అది చెన్నై కానీ, కొచ్చి కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, ఢిల్లీ కానీ ఇట్లా ఎన్నో వేరే వేరే సిటీస్లో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా యొక్క ఉద్దేశం మరి ఏం లేదండి, చాలా మందికి వేరే వేరే ఉద్దేశాలు ఉండొచ్చు. మా యొక్క నిజమైన ఉద్దేశం ఏంటంటే సమాజంలో మార్పు. మేము విద్యార్థులు, ఎందుకంటే చాలా మంది నేటి యువకులే రేపటి దేశానికి పౌరులు అని అంటారు కదా. ఆ యొక్క ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేసి నిజమైన సమాజంలో ఈ యొక్క ప్రజలకి నిజమైన మార్పు కోసం పాటుపడుతుంది. ఇక్కడ విద్యార్థులు కూడా మళ్ళీ మేమే విరాళాలు సేకరిస్తాం. ఎవరిని వేరే వాళ్ళ నుంచి కాకుండా మేమే సొంతంగా విరాళాలు సేకరించి వేరే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చేసి దాని నుంచి రేజ్ చేసిన మనీ మొత్తం ఇక్కడ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇస్లామాబాద్ తండాలో ఇక్కడ మాకు ఎప్పుడైతే తాగునీరు అవసరం రావడం అని మాకు నోటీస్ రావడం జరిగిందో అప్పుడు వెంటనే ఇక్కడ మేము సర్వే చేసి ఒక నిజంగా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందని జరగడంతో వెంటనే వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. చాలా తక్కువ టైంలో మా వేరే యొక్క స్వచ్ఛంద సంస్థకి మా యొక్క స్వచ్ఛంద సంస్థకి డిఫరెన్స్ ఏంటంటే మేము తొందరగా రియాక్ట్ అవుతాం, జనాల్లోకి వెళ్తాం. వేరే వాళ్ళు ఏంటంటే ఫోన్ కాల్స్ అవుతాం, కానీ మేము నిజంగా ఏమైనా సమస్య ఉంటే మేము ఎంత దూరమైనా కానీ మేము ఇది మహబూబాబాద్ అనే ఎగ్జాంపుల్ అని కాదు, మేము ములుగులో ఇప్పటికీ ఎన్నో రోజులు అక్కడ ప్రయాణించి అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ లో వాళ్ళకి ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. భద్రాచలంకి వెళ్ళినాం, సిద్దిపేటకి వెళ్ళినాం. మీరు ఈ ప్రాంతం పేరు చెప్పండి, అక్కడ స్ట్రీట్ కార్ సంస్థ చేయని కార్యక్రమం అయితే అస్సలు లేదు. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తూనే ఉంటాం. ఈ యొక్క భాగంగా ఏంటంటే మాకు వచ్చే సాటిస్ఫాక్షన్, ముఖ్యంగా జనాల్లో వాళ్ళకి వచ్చే మార్పు, అంటే మా వల్ల వాళ్ళ బతుకులు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మీరు ఎక్కడెక్కడ ఏవే కార్యక్రమాలు చేశారు? అసలు మహబూబాబాద్ జిల్లాలో గత ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ ఇస్లామాబాద్ తండాలో ఇప్పుడు పెట్టించడం జరిగింది. అది కాకుండా ఐగరిపల్లిలో పెట్టించడం జరిగింది, కాచికల్లో పెట్టించడం జరిగింది, ఉప్పరిపల్లి గ్రామంలో పెట్టించడం జరిగింది. అది కాకుండా మన వీరారం తండాలో పెట్టించడం జరిగింది. అది కాకుండా మొన్న రీసెంట్ గా మన మహబూబాబాద్ టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆపోజిట్ న ఒక గవర్నమెంట్ స్కూల్ మొత్తాన్ని రెనోవేట్ చేసినాం. అంటే వాళ్ళకి విద్యార్థులకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ పెయింటింగ్స్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ గా ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా స్కూల్ మొత్తాన్ని రెనోవేట్ చేసినాం. ఇలాంటి కార్యక్రమాలు కొత్త కాదు. మహబూబాబాద్ లో మేము స్వచ్ఛంద సంస్థ స్ట్రీట్ కార్ అనే పేరు ఇప్పటికి ప్రజలు అందరికీ తెలిసిపోయింది మా స్వచ్ఛంద సంస్థ యొక్క నిజమైన మోటివ్ ఏంటో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటాం. జస్ట్ మీకు ప్రాబ్లం ఎక్కడుందో మాకు చెప్పండి, ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలించి ఖచ్చితంగా చేస్తాం. ఈ మారుమూల ప్రాంతం అంటే ఏజెన్సీ గ్రామానికి పూర్తిగా మీరు వచ్చి ఇక్కడ మీరు స్టడీ చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు తలెత్తి చూపుతున్నారు. అప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది అసలు? అంటే ముఖ్యంగా ఏంటంటే అండి, మేము విద్యార్థులు హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్ ఉండేసరికి ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాం అందరం. అంటే ఒక వసతులకి బాగా కంఫర్ట్ జోన్లో మాకు అలవాటు అయ్యేసరికి ఏజెన్సీ ప్రాంతంలో లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉన్న జనాల కష్టాలు మాకు తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మేము ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ప్రాంతంలోకి వెళ్తుంటే జనం పడే కష్టం మాకు అర్థమవుతుంది. అప్పుడు ఏంటంటే జీవితంలో మేము చాలా నేర్చుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు పడే కష్టాన్ని మేము
ఆలోచించి మా వంతు మేము ఏదో సహాయం చేస్తే వాళ్ళు మాకు వాళ్ళ వయసులో చాలా మంది పెద్దవాళ్ళు ఏ ఉండొచ్చు, కానీ వాళ్ళు మాకు చేతికి వచ్చి దండం పెడతారు. అది మాకు వాళ్ళ దైవంతో కొన్ని ఆశీస్సులు అని భావిస్తాం. కానీ ఇంత చిన్న వయసులో అలాంటి సాటిస్ఫాక్షన్ 100 కోట్లు ఇచ్చినా కానీ దొరకదు. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసమే మేము స్ట్రీట్ కాల్స్ అనే స్వచ్ఛంద సంస్థ మా సభ్యులు అందరం దానికోసమే తోడ్పడి పనిచేస్తూ ఉంటాం. మేడం మీరు చెప్పండి, ముఖ్యంగా అంటే మీరు చదువుకుంటున్నారు కదా, చదువుకున్న నేపథ్యంలో కూడా మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మారుమూల ప్రాంతాలకు వచ్చి సేవ చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే అందరినీ లైక్ ఇట్లా ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, చేసిన తర్వాత మాకు వాళ్ళని ఫేసెస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళ కోసం వీళ్ళు ఇంత కష్టపడ్డారు, వీళ్ళకి ఎలా ఏంటి మేము ఎంత హెల్ప్ చేయాలా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాం. సో వాళ్ళని ఫేసెస్ చూసి ఇంత చేసిన తర్వాత మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయము, జస్ట్ మా తరపున మేము ఎంత సాయం చేయగలుగుతామో అవన్నీ చేస్తాం. అంటే మీరు హైదరాబాద్లో వండుకుంటూ అంటే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న ఈ ఏజ్లో ఈ మారుమూల ప్రాంతాలకు వచ్చి అడవి ప్రాంతాలకు వచ్చి సేవ చేస్తున్నారు కదా, దీనికి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, మీ ఫ్రెండ్స్ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది అసలు? అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన పాప కానీ బాబు కానీ ఇట్లా ఒకరికి హెల్ప్ చేస్తున్నారు, వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు బయట సొసైటీలో కూడా మంచి పేరు వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ అనేది ఇంకా మనకి కనెక్షన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. సో అలా మనకు మాత్రమే కాదు వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళతో కూడా సాయం చేపిస్తూ అందరూ మంచిగా హ్యాపీగా ఉంటాం. మామూలుగా మీరు టీవీలలో వార్తాపత్రికలు చూస్తున్నారు, మారుమూల గ్రామం ఇంత వెనుకబడిన ప్రాంతం ఉంది, దీన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి. అలాంటప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చెల్లం అంటే మనం కూడా స్వతహాగా వెళ్ళి చేయాలి, డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ ఫీలింగ్ అనేది ఎట్లుంటుంది మీకు అసలు? అఫ్ కోర్స్ ఒకరిని హెల్ప్ చేస్తే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది ఏదన్నా పర్లేదు, చిన్నదన్నా పెద్దదన్నా అది చేస్తేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపలంతా లైక్ ఇది చేసాం, వీళ్ళకి ఇంత చిన్నది చేసినా మనకి ప్రశాంతంగా లైక్ హ్యాపీగా లోపలంతా మంచిగా ఉంటుంది. మీరు చెప్పండి, చూస్తే అందరు ఏజ్లో కూడా 25 సంవత్సరాలు బిలోనే ఉన్నారంతా, మీకు ఇంత ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? ముందుగా మేము కాలేజ్లో జాయిన్ అయినప్పుడు తెలీదు. సో తర్వాత మేము జాయిన్ అయిన క్లబ్ ద్వారా మేము ఈ సంస్థకి వచ్చాము. తర్వాత ఈ సంస్థలో తెలుసుకునే కొత్తవన్నీ మేము ప్రాంతాలు వెళ్ళినాను, ప్రజ కష్టాలు తెలుసుకొని ఇంత ప్రజలకు ఇంత కావాలని చెప్పి మేము సేకరించిన డబ్బులలో ఇంత అని చెప్పి మేము ప్రాజెక్ట్స్ చేయబడతాం. ఈ స్ట్రీట్ కాల్ సంస్థ ఉంది, ఇది ఇంకా రాబో రోజుల్లో కూడా ఇంకా డెవలప్ కావాలి, ఇంకా సంబంధించినటువంటి కాలేజీలు కానీ విద్యార్థులు కానీ ఒక స్ఫూర్తిదాయకంగా పోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అనుకోవాలి. ఎందుకంటే రేపటి తరాల కోసం భావితరాల కోసం మంచి ఆలోచన, ఇంకా మంచి విధానం, ఇంకా ముందు ఇంకా ఏ కార్యక్రమం చేయబోతున్నారు మీరు? ముందు కార్యక్రమాలు ఎలా అంటే ప్రజలకి పర్మనెంట్ గా అంటే పూర్తిగా ఉపయోగపడేటట్టు పూర్తిగా పర్మనెంట్ గా వచ్చే ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? మరి ఇంకా మారుమూల ప్రాంతాలకు వచ్చారు, మీరు వాటర్ ప్లాంట్ చేశారు, స్కూల్లో కూడా చాలా కార్యక్రమం చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు సేవలు చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉంది మీకు? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీకు చాలా మందికి ఉంటుంది అనమాట, ఇంట్లో మమ్మీకి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మా పిల్లడు నార్మల్గా అందరూ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే సాటర్డే సండే ఇప్పుడు మా ఫ్రెండ్స్లో సగం మంది సినిమాలకి వెళ్తారు. మేము అదే టైంలో స్ట్రీట్ కాల్స్ ఆఫీస్కి వచ్చి అక్కడ నైట్ వరకు పనిచేసి మళ్ళీ ఇంటికి వెళ్తాము. అది మాకు డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట. రేపు ఫ్యూచర్లో మేము ఒక మంచి లీడర్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు ఈ స్ట్రీట్ కాల్స్ ఏదైతే ఒక క్వాలిటీస్ని మాకు బిల్డ్ చేస్తుందో అలాంటి క్వాలిటీస్ మాకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. అంటే ఎలాంటి సేవలైనా కానీ మేము ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇదే ఉంది, దీనికి 2 లక్షలు కావాలని ఇంత అవుతుందని నిహాలన్న చెప్పినప్పుడు మా దగ్గర 2 లక్షలు ఎవరి దగ్గర ఉండవు, అసలు ఎవరి దగ్గర డబ్బులే ఉండవు. అప్పటికప్పుడు మేము ఫండ్స్ రైజ్ చేసుకుంటాం. అది కూడా ఎవరో మాకు 10,000 ఇస్తారా 50,000 ఇస్తారా అని కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉంటారో 50 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారు. 50 రూపాయల నుంచి అడిగి తీసుకుని అంత కష్టపడి మేము ఇంత 2 లక్షలు చేసిన తర్వాత అలా ప్రాజెక్ట్స్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో ఇందాక అన్న ఎలా అయితే చెప్పారో కొచ్చిలో గోవాలో ఉన్నట్టు ఇదే కాకుండా డివిజన్ ఎక్స్పాన్షన్, సిటీ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి ఇండియాలోనే కాకుండా స్ట్రీట్ కాల్స్ మొత్తం వరల్డ్లోనే చేసేలాగా చేస్తున్నాం. ఎందుకంటే మనకుండేది మనమే, ప్రజలే సహాయం చేసుకోకపోతే ఇంకెవరు వచ్చి సహాయం చేయరు. కాబట్టి అలా వచ్చిన దాన్ని మేము స్టార్ట్ చేసాము, దీన్ని ఇలానే ముందుకు తీసుకెళ్తాం. విన్నారు కదా, వీళ్ళు చెప్తున్నారు స్ట్రీట్ కాల్ సంస్థ చెప్తున్న బాధ్యులు ఎక్కడ సమస్య అయితే ఉందో అక్కడ మొత్తం దానికి సంబంధించిన ఫండ్ను కూడా మా ఫ్రెండ్స్ ద్వారా కానీ త్రూ మా సంస్థ ద్వారా కానీ అంతా మేమే కలెక్ట్ చేసుకొని
ఆ సమస్యకి పరిష్కారం చూపేలాగా ముందుకెళ్తామని చెప్తున్నారు. ఇక్కడనే కాకుండా అంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా మా సంస్థ కూడా బాధ్యులు కూడా వెళ్ళి ఎక్కడ ఏ సాయం ఉన్నా ఒక చిన్న ఫోన్ ద్వారా కూడా ఆ సమస్యకు వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే దిశగా మేము ముందు పోతాం. ముందు కూడా మరిన్ని రోజుల్లో కూడా చాలా మా సంస్థ ఇంకా చాలా రకాల కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఇక్కడ తీసుకు పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి.